ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. క్లాస్లో టాపర్గా ఉండాలంటే బాగా చదవాలి, పనిలో పర్ఫెక్ట్గా ఉంటే ప్రమోషన్లోనే ఉంటారు, వంట సూపర్గా చేయాలి అంటే మిమ్మల్ని అందరూ ది బెస్ట్ అంటూ ఉంటారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వంటని అందరూ ది బెస్ట్ అని తింటే నీ చేతి వంట తినాలి అని అనిపించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? చాలా చాలా సింపుల్. మా అమ్మ చేతి వంటను ఫాలో అయ్యి ఒక మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకొని అందులోంచి అది మీరు తయారు చేసి తినిపించేయండి. ఓకే, ఈరోజు కూడా అలా ది బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అమ్మ చేతి వంట. ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ సూపర్ ఎమ్మి టేస్టీ రెసిపీ చేయడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ. ఓకే, అందరూ మీ చేతి వంట తిని ది బెస్ట్ అనాలంటే ఏం చేయాలి? ప్రేమతో వంట చేయాలి. ఓకే, బాగా ప్రేమతో వంట చేశారు. వాళ్ళు తిన్న తర్వాత మీతో చెప్పే ఫస్ట్ మాట ఏముంటుంది? చేస్తే సిరినే చేయాలి, అంత బాగా చేస్తుంది. క్యాచ్ ద పాయింట్. ఇందాక నేను చెప్పింది తినేసి ఉంటారు మీరు. నేనేం వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. ఇందాక అన్నారా ఇలాగా? అబ్బా, మిమ్మల్ని ది బెస్ట్ అనాలి అంటే, తింటూ నీ చేతి వంటే తినాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ చెయ్యి వల్ల వస్తుంది టేస్ట్. మీరు ఇప్పుడు ఇదే వంటని మీరు కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను, కానీ చెయ్యి వల్లనే వస్తుంది టేస్ట్. సో అంత టేస్ట్ రాదంటే నా చెయ్యి ఎందుకు వాడతాను, మీ చెయ్యి వాడతా. ఇంకా ఈరోజు ఏం చేస్తున్నారు మరి? ఇవాళ వచ్చేసి చికెన్ ఆవకాయ తోటి ఫ్రై. ఇంకా మరి ఎందుకు ఆలస్యం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పొడి చేసిన కార్న్ఫ్లేక్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవకాయ పచ్చడి, నూనె. ఏం లేదు, ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం మిక్సీ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. అలా చేసి పెట్టుకోవాలి రెడీగా. ఇంకా అందరింట్లో ఆవకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది, అంతే. ఇంకా అన్ని ఇంట్లో ఉన్నవే. దీనికి వచ్చేసి నేను కార్న్స్ ఉంటాయి కదా, ఎల్లో కలర్, దాన్ని కొంచెం మిక్సీ కొట్టాను, పచ్చిది. దీనికి కొంచెం బైండింగ్ లో వాడుతున్నాను, బ్రెడ్ గ్రమ్స్ వాడట్లేదు, ఇది వాడుతున్నాను. డన్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందు మిక్సింగ్ బౌల్ ఇచ్చారు. ఓకే, మిక్సీ చేసిన చికెన్, పసుపు వేస్తున్నాను, ఓకే, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ దీని మట్టుకే వేసుకోవాలి, ఎందుకంటే ఆవకాయలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఓకే, కారం, ఉల్లిపాయ. మళ్ళీ పోపులో కూడా వేస్తాను అనమాట. ఈ కూరకి 2 టచ్లు ఉంటాయి. ఇది నేను కలిపి ఉండలు చేసే లోపల మనకి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకోవచ్చు, షాలో ఫ్రై అనమాట. పెట్టు. ఓకే, కార్న్ఫ్లోర్ పౌడర్లో డిప్ చేసి, అంటే అన్ని వైపులా బాగా పౌడర్ అద్దేలాగా చేసుకొని, అంటే ఇంకా మనము బైండింగ్కి శనగపిండి అలాంటివి ఏం వాడట్లేదు అనమాట. అవన్నీ వాడితే కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే, చికెన్ వేపుడు అంటే ముక్కలుగా బోన్లెస్ చికెన్తో రకరకాలు చేస్తుంటాం, కానీ ఇట్లా మనం మెత్తగా చేసేసి దాంతో మళ్ళీ స్నాక్ని కలిపి కూర చేస్తున్నట్టుంది నాకైతే. అంతే, చికెన్ స్నాక్కి కూర చేయాలి అంటే ఎలా చేయొచ్చు? ఇలా వేయించి ఇచ్చేస్తే అయిపోయినట్టు, అదొక స్నాక్ రెడీ కదా. అలా కూడా తినచ్చు. అప్పుడు మనం ఇంకా కొంచెం దీనికి పచ్చిమిర్చి విడిగా తినచ్చు, ఇంకొంచెం ఎక్కువ వేసి. ఇప్పుడు ఆవకాయ తగిలిస్తే అన్నం. ఉల్లిపాయలు వేయాలా? ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా వేపేసి ఇంకొకటి వేపుతాను కదా, మళ్ళీ వీటిని ఫ్రై చేస్తాను మళ్ళీ. అవునా? ఆవకాయ అప్పుడు వేస్తాను. ఆయిల్ వేడెక్కింది.
ఏం చేద్దాం? ఇప్పుడు ఒక ప్లేట్లో తీద్దాం. ఈ ఒక్క రెసిపీకి 4 ప్లేట్లు వాడాం. ప్లేట్లు ఎక్కువ అదేంటి, ప్లేట్లు ఎక్కువ దీనికన్నా. ఓకే, సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా చికెన్ కట్లెట్లన్నీ మనం ఫ్రై చేసుకుంటే ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు మనకు ఆ నూనె ఎక్కువైంది కదా, తీసేసి కొంచెమే నూనె ఉంచుకొని పోపులా చేయాలి. కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, ఇంకా పోపులాగా అనమాట ఫాస్ట్గా, కరివేపాకు, కొంచెం ఎల్లుల్లిపాయలు, ముక్కలు కాదు వెల్లుల్లి రెబ్బలే, ఉల్లిపాయ, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై చేసుకుని వేసే కొన్ని వంటలకి అట్లా ఫ్రైడ్ రైస్లో వాడుతున్నారు ఈ మధ్య. ముద్దపప్పు ఆవకాయ రైస్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా తిప్పుతున్నారు కదా, కొత్తిమీర కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాం. చికెన్ ఆవకాయ ఫ్రై రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సూపర్ ఎమ్మీగా ఉంది. పైన మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసాం కదా అన్ని వైపులా, సో ఆ కార్న్ఫ్లోర్ చాలా కరకల్లాడుతూ చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఎమ్మీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పొడి చేసిన కార్న్ఫ్లేక్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవకాయ పచ్చడి, నూనె. చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ కీమా తీసుకోవాలి. దానిలో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దానిని ఇప్పుడు చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసి ఆ గారెల్ని కార్న్ పౌడర్ లో అద్దుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్లెట్ లాగా తయారు చేసిన చికెన్ మిశ్రమాలన్నింటినీ ఆయిల్ లో బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టాలి. ఆయిల్ కూడా కొద్దిగా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ముందుగా దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆవకాయ పచ్చడి వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మనం తయారు చేసిన చికెన్ కట్లెట్లను కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం సాటే ఫ్రై లాగా తయారు చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఆవకాయ ఫ్రై రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీణా. సో చూసారు కదా చికెన్ ఆవకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో. అస్సలు సూపర్ అండి, నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా తయారు చేసుకొని మీరు కూడా తినేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇలాంటి ఎమ్మి సూపర్ రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.